ఎపిసోడ్ 1లా నేను లింగం గురించి బయటపెట్టిన, లింగం గురించి ప్రస్తావించిన. వీడేమంటాడు, నేను లింగాన్ని అంగం అని చెప్పి అవమానపరిచినంట, హిందూ దేవుళ్ళని తిట్టినంట. హిందూ దేవుళ్ళని తిడుతున్నాడు. శివలింగాన్ని చాలా దారుణంగా అవమానించి లింగం అంటే అంగం అని కింద డ్రాయర్ కూడా చేసి చూపించాడు. శివునికి లింగం ఉంది అంటే అంగం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడి లెక్క నేను పరిపూర్ణానంద స్వామి ఘోషగాని కాదు. ఎవరికైనా డౌట్ ఉంటే ఇంటర్నెట్లో ఉందండి, సత్యమేవ జయతే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నేను ఏ హిందూ దేవుళ్ళని తిట్టినో మీరు నాకు చూపించాలి, చెప్పాలి. లింగాన్ని అంగం అని చెప్పి కడ్రాయి చూపించిందంట. అవును చూపించిండ్రా బాయ్, ఇది సత్యమేవ జయతే అనే ప్రోగ్రాం. లింగం అంటే అంగం అని సత్యం, అది చూడొకసారి. అవును, మత విశ్వాసమే ఇంత బృహత్ నిర్మాణాలకు రాజరాజాన్ని పురికొల్పింది. ఇతడు నిర్మించిన దేవాలయాలన్నీ శివాలయాలే. ప్రతి శివాలయంలో శివునికి ప్రతిరూపమైన లింగాన్ని పూజించడం సంప్రదాయం. ఒక్క దక్షిణ భారతదేశంలోనే కాక ప్రపంచంలోని శివాలయాలన్నింటిలోనూ లింగాన్ని పూజిస్తారు. అసలు లింగ పూజ ఎలా తలెత్తింది, దాని ప్రాముఖ్యత ఏమిటి? ఇవాళ హిందూ మతంలో ఉన్న చాలా ఆచార సంప్రదాయాలకు సింధు నాగరికత కాలం నాటికే పునాదులు పడ్డాయి. ఇప్పుడు హిందువులు పూజిస్తున్న శివుని ప్రాథమిక రూపం పశుపతి అని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అనేక జంతువులు పరివేష్టితుడైన ఓ వ్యక్తి అనేక సింధు ముద్రికలపై మనకి దర్శనమిస్తాడు. అతడే శివుడై ఉండవచ్చు. 4-5 వేల ఏళ్ల క్రితం అనేక మహమ్మారి రోగాలు వచ్చి జనం ఎక్కువ సంఖ్యలో చనిపోయేవారు. బతికి బట్టకట్టిన కొద్దిమంది తిరిగి వీలైనంత ఎక్కువ మంది సంతానాన్ని కని సమాజ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగిపోయేలా చూడ్డానికి ప్రయత్నించారు. పిల్లలు పుట్టడంలో స్త్రీ పురుష అంగాల ప్రాముఖ్యత తెలుసు కాబట్టి సంతానం కోసం వాటిని పూజించడం ప్రారంభించారు. మొదట్లో పురుషుని అంగం, స్త్రీ యోని బొమ్మల్ని చేసి పూజించేవారు. తర్వాత యోని పురుష శిశ్నాన్ని కలిపి ఒకే బొమ్మగా చేసి పూజించడం ప్రారంభించారు. ఆ బొమ్మే ఇప్పుడు మనం చూస్తున్న శివలింగంగా రూపుదిద్దుకుంది. నిజానికి ఇప్పుడు కనిపిస్తున్న శివలింగం కాలక్రమంలో కొంత మార్పు చెంది ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది. చిత్తూరు జిల్లా గుడిమల్లంలో భారతదేశంలోని అతి ప్రాచీనమైన శివలింగం ఉంది. ప్రారంభ కాలంలో శివలింగం ఎలా ఉండేదో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణగా ఇది నిలుస్తోంది. లింగ పూజ మర్మం తెలియకుండానే ఇప్పటికీ చాలా మంది భారతీయులు పరంపరగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అర్థమైందా అందరికీ? ఇప్పటికైనా కన్ను తెలుసుకుంటారు అందరూ. ఓనా హిందూ సోదరులారా, క్రైస్తవులారా, లింగం అంటే అంగం. వీడేమంటాడు ఘోషిగాడు, లీనం గమయతి ఇది లింగః. ఈ చరాచర సృష్టినంతటిని తనలో లీనం చేసుకోగల శక్తి యొక్క సూక్ష్మ రూపమే లింగం. అది శివలింగం. ఒరే కరుణాకర్గా, ఎందుకురా ప్రజలను మోసం చేస్తుంటారు మీరు? మీ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయో, మీ యొక్క బండారాలు బట్ట బయలు చేస్తే, బండారాలన్నీ బయటపడితే, సత్యం బయటపడితే ఈ మీకు వచ్చే కానుకలు, మీకొచ్చే హుండీ డబ్బులన్నీ మాయమైపోతాయి, రావు అని చెప్పి భయపడి మీరు సత్యాన్ని ఎట్లా దాస్తున్నారా? ఎంత పెద్ద కుట్ర జరుగుతుందిరా. సృష్టిని తనలో లీనం చేసుకుంటుందా లింగం? నువ్వు ఆ డెఫినేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదరా బట్టేబాజ్. ఇంత పెద్ద పొడుగ్గా ఉన్నది అదేంటిదిరా? హ్యాండిల్ లెక్క ఉన్నది అదేంటిదిరా? అదేంటిదో చెప్పాలి కదా. ఏదో డెఫినేషన్ ఇచ్చినాక సరిపోదు, ఆ ఉన్న ఆకారానికి ఆ ఆకారం ఒక అర్థం ఏందో చెప్పాలి కదా. ఇంత పొడుగు ఉన్నది ఏంటిది? అది అడ్డంగా ఉన్నది హ్యాండిల్ ఏంటిది? అది కళ్ళు తెరుచుకుంటారా అరే సత్యాన్వేషకులారా. ఇంకెన్ని రోజులు రా? లింగం అంటే అంగం,
స్త్రీలింగ్ పురుషలింగ్ అని ఉంటారు కదా, జెండర్ చెప్తారు కదా, జెండర్ డిఫరెన్సియేషన్. లింగం అంటే అంగం. ఒకప్పుడు సంతానాన్ని కనడం కోసం అటువంటి ఒక సంతాన అవయవాలను పూజించేవాళ్ళు. స్త్రీ యొక్క అవయవాన్ని, పురుషుని యొక్క అవయవాన్ని పూజించేవాళ్ళరా. అది కాలక్రమేణ ఆకారాన్ని మార్చుకొని ఆ స్త్రీలింగిని పురుషలింగిని ఒకటి చేసి శివలింగం లెక్క తయారు చేసిర్రా ఈ ఇడియట్స్. ఆ శివలింగం కూడా రాను 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 దాని షేప్ కూడా లింగం లెక్క, అంగం లెక్క ఉన్న షేప్ మారి రౌండ్గా తెచ్చి పడేసిర్రా. దానికి సమాధానం క్లియర్గా చెప్పాలరా మీరు. ధర్మ ప్రచారం అంటే అదిరా. శివలింగం యొక్క అర్థం ఏంది? మీరు ఏదో సృష్టి గిష్టి అని మాట్లాడితే సరిపోదు, ఉన్న ఆకారానికి అర్థం చెప్పాలి. ఇంటర్నెట్లో చూడండి, శివలింగాన్ని కొట్టండి రా ఇంటర్నెట్లా. ఏ కాలంలో ఉన్నారా బేవకూఫ్? మారండి రా, ఇంటర్నెట్ వచ్చిందిరా. ఇది ఏ జనరేషన్ రా ఇది? హౌలే, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. చూడండి ఇంటర్నెట్లో ఏముందో లింగం గురించి. నా మీద పడతారేంద్రా బాయ్? నేను ఏదో అవమానపరిచినట్టు, దూషించినట్టు. నేనేమన్నారా? నిన్ను టార్గెట్ చేసి తిట్టిండ్రా నిన్ను. నేను హిందువులను అందరిని టార్గెట్ చేయలే నీ లెక్క బోస్ డీకే. ఒక క్రైస్తవుడు కానీ ఒక ముస్లిం కానీ లింగం గురించి అట్లా విమర్శిస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటావురా బట్టే బాజ్ బ్యాడ్ కవ్ అని నిన్ను విమర్శించిండ్రా, నిన్ను తిట్టినా. ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ అంటే ముఖం ఎక్కడ పెట్టుకుంటావురా బట్టే బాజ్ వాడుకవు, ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నిన్నే తిట్టినా. ఇంకా నేను అందులో నన్ను కూడా కలుపుకున్నా. మన ఆడోళ్ళందరూ అలా చేసుకుంటారా చెప్పురా అని అన్నా, నన్ను కూడా కలుపుకున్నారా నేను అందులో. ఎట్లా మారుస్తున్నావురా హౌలే? పరిపూర్ణ బాగా 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 ట్రైనింగ్ ఇచ్చిండ్రా నీకు. ప్రతి దాన్ని విమర్శించుడేరా నువ్వు.